నేను మాడేస్ వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు నా కాన్సెప్ట్ ఏంటంటే, కొన్నిసార్లు ఇంగ్లీష్లో సమాధానాలు చెప్పడం, ఆన్సర్లు చేయడం ఈజీ అనిపిస్తుంది, కమ్యూనికేట్ చేయడం ఈజీ అనిపిస్తుంది. కానీ మన రియల్ ఎక్స్పర్ట్నెస్, మన టాలెంట్, మన స్కిల్ ఎప్పుడు బయటపడుతుంది సార్ అంటే, క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలో, ఆ క్వశ్చన్ని మనం క్వశ్చన్ చేయడంలో, ఇన్ఫర్మేషన్ని రాబట్టడంలో మన ఎక్స్పర్ట్నెస్ బయటపడుతుంది. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఇంగ్లీష్లో ప్రశ్నించడం ఎట్లా, ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం ఎట్లా, అది ప్రజెంట్ అయినా, లేకపోతే పాస్ట్ అయినా, లేకపోతే ఫ్యూచర్ అయినా, భూత, వర్తమాన, భవిష్యత్తు 3 కాలాలలో ఇంగ్లీష్లో ప్రశ్నలు చేయడం ఎట్లా, ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం ఎట్లా అనే ఈ కాన్సెప్ట్ని ఈరోజు తేలిపోవాలట్లే. సో మీరు జాగ్రత్తగా గమనించండి. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, మనిషి ఎప్పుడు ఎదుగుతాడు సార్ అంటే, మనిషి గ్రహించే కొద్దీ ఎదుగుతాడు. మన యొక్క గమనింపే మన యొక్క దిశను, దశను రెండింటిని మారుస్తుంది. సో దయచేసి మీ గమనించే విధానం, మీ అబ్జర్వేషన్ స్కిల్స్ని కొంచెం పీక్స్ లెవెల్లో పెట్టేసుకోండి. డిస్కస్ చేద్దాము. ప్రజెంట్లో, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్లో మనం ప్రశ్నించాలి సార్ అంటే వర్బ్ 1 ఉండాలి, ముందర డూ కానీ డజ్ కానీ ఉండాలి. సబ్జెక్ట్ని బట్టి డూనా డజ్జా డిసైడ్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హీ షీట్ అయితే డజ్, మిగతా అన్నిటికీ డూ. అదే పాస్ట్లో ప్రశ్నించాలనుకోండి, 1 వర్బ్ 1, ఇక్కడ డూ ప్రజెంట్, డిడ్ పాస్ట్, సబ్జెక్ట్ సేమ్. అదే నేను ఫ్యూచర్లో ప్రశ్నించాలనుకోండి, ఇక్కడ డూ ఉంటుంది, పాస్ట్లో డిడ్ ఉంటుంది, ఫ్యూచర్లో విల్ ఉంటుంది, వర్బ్ 1 సేమే, సబ్జెక్టు సేమే. బాగా గమనించండి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో మనం ప్రశ్నించాలి సార్ అంటే స్టార్టింగ్లో, బిగినింగ్లో ఏం రావాలి సార్ అంటే, ప్రజెంట్లో మీరు ప్రశ్నిస్తే డూ కానీ డస్ కానీ పెట్టండి. డూ తీసుకోండి, వర్బ్ 1 ఉంటుంది, సబ్జెక్ట్ కామను. అదే నేను పాస్ట్లో ప్రశ్నించాలి సార్ అనుకోండి, డూ కదా ప్రజెంట్, అదే పాస్ట్, డూకి పాస్ట్ డిడ్ కాబట్టి డిడ్ తీసుకుంటాం, వర్బ్ 1 కామను. చాలామంది వర్బ్ 2 పెట్టనీకపోతారు, దయచేసి ఆపండి. సబ్జెక్టు కామన్. అదే ఫ్యూచర్లో అనుకోండి, అక్కడ డూ, ఇక్కడ డిడ్, ఇక్కడ విల్, వర్బ్ 1 ఈజ్ సేమ్. గట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ నీవు రోజు ప్రాక్టీస్ చేస్తావా? గమనించండి కొంచెం. నువ్వు నిన్న ప్రాక్టీస్ చేసినావా? నువ్వు ప్రాక్టీస్ చేసినావా? నువ్వు వచ్చినావా? పోనీ నువ్వు తీసుకున్నావా? నేర్చుకున్నావా? గమనించావా? ఏమన్నా సంపాదించావా? స్థిరపడినావా? పాస్ట్ క్వశ్చన్. సరే నిన్న నేర్చుకోలేదు, రేపైనా నేర్చుకుంటావా? పోనీ రేపు ప్రాక్టీస్ చేస్తావా? రేపు వస్తావా క్లాస్కి? రేపైతే నా మాట వింటావా? సో దిస్ వన్ ఇస్ అ ఫ్యూచర్. సో మనం గమనించాల్సిన ఏంటంటే, ప్రజెంట్లో క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంటుంది, పాస్ట్లో క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ ఫ్యూచర్లో స్టైల్ ఎలా ఉంటుంది ఒకసారి గమనించండి. ఇది చూడండి. నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తావా? నువ్వు రోజు, నీవు అంటే యూ కదా, యూ వచ్చినప్పుడు డూ తీసుకోండి, డూ. సబ్జెక్టు నీవు అంటే యూ కదా, డూ యూ. ఏం చేస్తావు? ప్రాక్టీస్. డూ యూ ప్రాక్టీస్ డైలీ? డూ యూ ప్రాక్టీస్ డైలీ? నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తావా? ఎలా ప్రాక్టీస్ చేస్తావు బాబు నువ్వు? ఎలా అంటే హౌ పెట్టండి సార్, మొత్తం కొట్టండి. హౌ డు యూ ప్రాక్టీస్ మై డేస్? టెల్ మీ హౌ డు యూ ప్రాక్టీస్ యువర్ లాంగ్వేజ్? ఎన్ని గంటలు చేస్తావు నువ్వు? ఎన్ని గంటలు అంటే హౌ మెనీ అవర్స్. హౌ మెనీ అవర్స్ డూ, మొత్తం ఇదే. హౌ మెనీ అవర్స్ డూ యూ ప్రాక్టీస్? లేకపోతే ఎంతసేపు చేస్తావు సార్ అంటే హౌ మెనీ అవర్స్ కాకుండా హౌ లాంగ్ డూ యూ ప్రాక్టీస్ మై డేస్? ఎంతకాలం, ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? హౌ లాంగ్ డూ యూ ప్రాక్టీస్ డైలీ అంటావు. రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు నువ్వు? రోజు గేమ్ ఆడతావా? డూ యూ ప్లే డైలీ? కమింగ్ టు దిస్ క్వశ్చన్ రైట్. నిన్న నువ్వు ప్రాక్టీస్ చేసినావా? బాబు అబద్ధాలు చెప్పదు. నిన్న నువ్వు ప్రాక్టీస్ చేసావా? నిన్న నువ్వు చేసావా అంటే డూకి పాస్ట్ డిడ్ తీసుకోండి, అద్భుతంగా. నిన్న నువ్వు చేసినావా అంటే డిడ్ పెట్టండి. డిడ్ యూ ప్రాక్టీస్డ్ కాదు, డిడ్ యూ ప్రాక్టీసే. డిడ్ యూ ప్రాక్టీస్? ఎక్స్క్యూజ్ మీ, నిన్న నువ్వు ప్రాక్టీస్ చేసినావా? డిడ్ యూ ప్రాక్టీస్ ఎస్టర్డే? ఏం ప్రాక్టీస్ చేసినావు నువ్వు? వాట్ డిడ్ యూ ప్రాక్టీస్? సరిగ్గా నువ్వు ఆన్సర్ చేయలేదు. ఏం ప్రాక్టీస్ చేసినావు నువ్వు? వాట్ డిడ్ యూ ప్రాక్టీస్? వాట్ డిడ్ యూ ప్రాక్టీస్? అసలు నువ్వు ఆన్సర్ సరిగ్గా చేయట్లేదు. నువ్వు ఏం ప్రాక్టీస్ చేసినావు? వాట్ డిడ్ యూ ప్రాక్టీస్? జస్ట్ యువర్ టెల్లింగ్ లైస్. వాట్ డిడ్ యూ ప్రాక్టీస్ అంట. పోనీ ఎలా చేసినావు ప్రాక్టీస్? ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఎలా ప్రాక్టీస్ చేసావు? ఎలా అంటే హౌ కదా. హౌ డిడ్ యూ మొత్తం ఇది తీసుకోండి. హౌ డిడ్ యూ ప్రాక్టీస్? నువ్వు ప్రాక్టీస్ చేసావా అంటే డిడ్ యూ ప్రాక్టీస్? ఏం చేసావు అంటే వాట్ డిడ్ యూ ప్రాక్టీస్? ఎలా ప్రాక్టీస్ చేసావు? హౌ డిడ్ యూ ప్రాక్టీస్? పోనీ ఎంతసేపు ప్రాక్టీస్ చేసినావో చెప్పు నాకు. ఎంతసేపు అంటే హౌ లాంగ్ కదా. హౌ లాంగ్ డిడ్ యూ ప్రాక్టీస్ మై డేస్? హౌ లాంగ్ డిడ్ యూ ప్రాక్టీస్? రైట్. సో రోజు చేస్తే డూ యూ, నిన్న చేసింటే డిడ్,
రైట్. పోనీ రేపైనా చేస్తావా, రేపు ప్రాక్టీస్ చేస్తావా, రేపైనా చేస్తావా అంటే సబ్జెక్ట్ చూడండి ఇక్కడ, విల్ యూ ప్రాక్టీస్. విల్ యూ ప్రాక్టీస్? రేపు వస్తారా మీరు? విల్ యూ కమ్ టుమారో? పోనీ రేపు ట్రై చేస్తారా? విల్ యూ ట్రై టుమారో? రేపు మీరు కనపడతారా నాకు? విల్ యూ అపియర్? మీరు నాకు ఆన్సర్ చేస్తారా? విల్ యూ ఆన్సర్? పోనీ రేపు మీరు అర్థం చేసుకుంటారా? విల్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్? లేకపోతే మీరు అడుగుతారా క్వశ్చన్స్ వాళ్ళని? విల్ యూ ఆస్క్ దెమ్? మీరు నాకు హెల్ప్ చేస్తారా? విల్ యూ హెల్ప్ మీ? సో ఫ్యూచర్లో చేస్తారా అంటే విల్ యూ, ప్రజెంట్లో చేస్తారా, రోజు చేస్తారంటే డూ యూ హెల్ప్ మీ. గతంలో నువ్వు ఎప్పుడైనా నాకు హెల్ప్ చేసిన మొహమేనా అనేది? డిడ్ యూ హెల్ప్ మీ ఇన్ ద పాస్ట్ అట్లీస్ట్ ఎ సింగిల్ టైం? డిడ్ యూ హెల్ప్ మీ ఇన్ ద పాస్ట్? రోజు చేస్తే డూ అనండి, గతంలో చేసింటే డిడ్ అనండి, పోనీ ఫ్యూచర్లో చేస్తావా అంటే విల్ యూ అనండి. బ్యూటిఫుల్ అని సబ్జెక్ట్ మార్చరు. నువ్వు చేస్తావంటే డూ యూ, వారు చేస్తారా, వారు వస్తారా, డైలీ క్లాస్కి వస్తారా, వాళ్ళు డైలీ క్లాస్కి వస్తారా, డూ దే కమ్, వాళ్ళు రోజు వస్తారా, డూ దే కమ్. నిన్న వచ్చినారా వాళ్ళు, నిన్న వాళ్ళు క్లాస్కి వచ్చినారా, డిడ్ దే కమ్ ఎస్టర్డే? పోనీ రాలే, రేపైనా వస్తారా, ఖచ్చితంగా వస్తారు. విల్ దే కమ్ టుమారో అట్లీస్ట్? సో ఇట్లా మనం ప్రశ్న చేయడం వస్తే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ మై డియర్స్, రైట్. సో ఇప్పుడు ఇంకో కొన్ని వర్బులు మనం తీసుకుందాం. బాగా గమనించండి. ప్రజెంట్లో ప్రశ్నించాలంటే డూ పెట్టాలి, పాస్ట్లో ప్రశ్నించాలి సార్ అంటే డిడ్ పెట్టాలి, ఫ్యూచర్లో ప్రశ్నించాలి సార్ అంటే విల్లు పెట్టాలి. గమనించాలి, అన్నిట్లలో కూడా వర్బు వన్నే ఉంది. ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా. మనం కంటిన్యూస్ టెన్స్లలో ఇంకా మనం క్వశ్చన్ చేయట్లేదు, వర్బు 3తో కూడా క్వశ్చన్ చేయట్లేదు. ఓన్లీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మీదే మనం క్వశ్చన్ చేస్తున్నాము. వీటిని సింపుల్ ప్రజెంట్ క్వశ్చన్స్ అంటాం, సింపుల్ పాస్ట్ క్వశ్చన్స్ అంటాం, సింపుల్ ఫ్యూచర్ క్వశ్చన్స్ అంటాం, రైట్. సో ఇవన్నీ కూడా మన క్వశ్చన్ ప్యాటర్న్ గమనించండి బాగా. థ్యాంక్ యూ. మీరు డైలీ నేర్చుకుంటారంటే డూ యూ లెర్న్ డైలీ? డూ యూ లర్న్? మీరు రోజు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ యూ స్పీక్ డైలీ? చూడండి, రోజు చేస్తారా అంటే డూ యూ లర్న్. ఇప్పుడు దానికి మనం నెగిటివ్ చేస్తున్నాం. మీరు రోజు నేర్చుకుంటారా? డూ యూ లర్న్? నేర్చుకోరా మీరు? రోజు ప్రాక్టీస్ చేయవను అసలు బాబు. నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తావా అంటే డూ యూ ప్రాక్టీస్, రైట్. రోజు నేర్చుకుంటావా అంటే డూ యూ లర్న్ డైలీ. రోజు మాట్లాడతావా? డూ యూ టాక్ టు ద పీపుల్ డైలీ అంటాం. రోజు ప్రాక్టీస్ చేస్తావా అంటే డూ యూ ప్రాక్టీస్ డైలీ. ఇప్పుడు దానికి నెగిటివ్ చేద్దాం. నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? డూ యూ ప్రాక్టీస్. నువ్వు ప్రాక్టీస్ చేయవా? ఈ డూకి నాట్ పెట్టండి. డోంట్ యూ ప్రాక్టీస్? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ప్రాక్టీస్ చేయవా? నువ్వు డోంట్ యూ ప్రాక్టీస్? నువ్వు ఎందుకు ప్రాక్టీస్ చేయవు? నువ్వు అసలు అర్థం కాదు. నువ్వు వై పెట్టండి. వై డోంట్ యూ ప్రాక్టీస్? ఎక్స్క్యూజ్ మీ, వై డోంట్ యూ ప్రాక్టీస్? బట్ ఐమ్ టెలింగ్ యూ సీరియస్లీ, బట్ వై డోంట్ యూ ప్రాక్టీస్? నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తావు, డూ యూ ప్రాక్టీస్? చెయ్యవా బాబు? డోంట్ యూ ప్రాక్టీస్? నిన్న ప్రాక్టీస్ చేసినావా? బాగా గమనించి, నిన్న నువ్వు ప్రాక్టీస్ చేసినావా అంటే పెట్టండి డిడ్ యూ ప్రాక్టీస్ ఎస్టర్డే. అదే నెగిటివ్ చూడండి, డిడ్కి నాట్ పెట్టండి. డిడ్ నాట్ యూ ప్రాక్టీస్ అనే దాన్ని డిడ్ యూ ప్రాక్టీస్ అంటాం. నువ్వు ప్రాక్టీస్ చేసినావా? డిడ్ యూ ప్రాక్టీస్ చేయలేదా? నేను ఇంత దరిద్రంగా ఆడుతున్నావు గేమ్, నువ్వు ప్రాక్టీస్ చేయలేదా? డిడ్ యూ ప్రాక్టీస్? బాగా గమనించండి, నువ్వు ప్రాక్టీస్ చేయలేదా? డిడ్ యూ ప్రాక్టీస్? ఎందుకు ప్రాక్టీస్ చేయలేను? ఎందుకు చేయలే అంటే వై పెట్టు. వై డిడ్ యూ ప్రాక్టీస్ అంట. రోజు ప్రాక్టీస్ చేస్తావా? డూ యూ. చేయవా అంటే డోంట్ యూ. నిన్న చేసినావా అంటే డిడ్ యూ. నిన్న నువ్వు చేయలేదా? డిడ్ యూ. పోనీ రేపు చేస్తావా అంటే మనం ఏం చెప్పినాం? విల్ యూ ప్రాక్టీస్ టుమారో? రేపు చేస్తావా? విల్ యూ ప్రాక్టీస్? రేపు కూడా చేయవా? రేపు కూడా అంటే విల్ నాట్కి నేను స్టైల్గా ఓంట్ అంటున్నాను. ఓంట్ యూ ప్రాక్టీస్ ఈవెన్ టుమారో ఆల్సో? ఓంట్ యూ ప్రాక్టీస్ టుమారో? ఇట్ ఈస్ వాట్? నెగిటివ్ క్వశ్చన్. దీన్ని పాజిటివ్ క్వశ్చన్, ఇట్స్ నెగిటివ్ క్వశ్చన్. బాగా చూడండి. నువ్వు ఫైట్ చేస్తావా? నువ్వు జనాలతో ఫైట్ చేస్తావా? డూ యూ ఫైట్ విత్ ద పీపుల్? నువ్వు ఫైట్ చేస్తావా? డూ యూ ఫైట్ చేయవా? నువ్వు అసలు తగ్గిపోతావా? ఇందుకి డోంట్ యూ ఫైట్ విత్ ద పీపుల్ వెన్ దే ఆర్ డూయింగ్ రాంగ్? డోంట్ యూ ఫైట్? నువ్వు ఫైట్ చేస్తావా? డూ యూ ఫైట్? నువ్వు ఫైట్ చేయవా? డోంట్ యూ ఫైట్? పాస్ట్లో అనుకోండి, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా ఫైట్ చేసావా? ఫైట్ చేసిన మొహమేనది. నువ్వు ఎప్పుడైనా ఫైట్ చేసినావా? డిడ్ యూ ఫైట్ ఇన్ ద పాస్ట్? చేయలేదా? డిడ్కి నాట్ పెట్టండి. డిడ్ యూ ఫైట్ ఇన్ ద పాస్ట్?
Didn't you fight with those people in those days? Didn't you fight? ఎందుకు నువ్వు ఫైట్ చేయలే బాబు? Why didn't you fight? Excuse me, that when that people are insulting you that, and why didn't you fight? Why didn't you open your mouth? ఎందుకు నువ్వు నోరే ఓపెన్ చేయలే? Why didn't you open? ఎందుకు నువ్వు క్లాస్కి రాలే? Why didn't you come? ఎందుకు నువ్వు అర్థం చేసుకోలే? Why didn't you understand? ఎందుకు నువ్వు ఇంకా బాగుపడలే? Why didn't you settle in your life? పోనీ రేపు చేస్తావా? Will you fight tomorrow? Will you fight tomorrow? పోనీ రేపు కూడా చేయవా? Won't you fight? Won't you fight? ఎందుకు ఫైట్ చేయవు బాబు? Why won't you fight? Why won't you fight? అట్లా మనము ప్రజెంట్లో మనం ప్రశ్నించాలి సార్ అంటే డూ పెట్టండి లేదా డోంట్. ప్రజెంట్ పాజిటివ్ అయితే డూ, నెగిటివ్ అయితే డోంట్. అదే పాస్ట్లో ప్రశ్నించాలి అనుకోండి డిడ్ పెట్టండి, నెగిటివ్ అయితే డీంట్ పెట్టండి. ఫ్యూచర్లో మనం ప్రశ్నించాలి సార్ అంటే విల్లు పెట్టండి లేకపోతే ఓంట్ పెట్టండి. ఇట్లా మనం ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఫెంటాస్టిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్లు, మీరు చేస్తున్న మెసేజ్లు ఇన్ ద వాట్సాప్ రియల్లీ నాకు బిగ్గెస్ట్ బూస్టింగ్గా ఉన్నాయి. అండ్ మీరు ఇట్లే కంటిన్యూ చేయండి, నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానని చెబుతూ మీ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. గుడ్ నైట్.